వాళ్ళు చూసి నవ్వుతారు. మనకు అవసరం లేదు ఎవరు నవ్వుతున్నారు, మన బ్లాగ్ మనం తీసుకోవాలి. నవ్వేటోళ్ళే రేపటి రోజు మన బ్లాగ్ చూసి లైక్ కొడతారు. ఓకేనా? హే ఫెల్లోస్, వెల్కమ్ టు లక్కీ థాట్స్. లిఫ్ట్లో ఉన్నాం అనమాట. నేను ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు నేను స్టూడియోలో సేల్ కొనడం అండ్ ఇక్కడ వ్లాగింగ్ చేస్తున్నా. కొంచెం షై ఉంది కానీ తీయాలి, తప్పదు. ఇప్పుడు గుంపులో గోవిందలాగా మనం వెతుక్కోవాలన్నమాట, ఏమేమున్నాయని. మంచిగా మనం సేల్ అని ముడిచిపోద్ది. ఇట్లా కూడా ఉంటాయి, మనం చూసుకొని తీసుకోవాలి మొత్తం టాప్ టు బాటమ్. అర్థమైందా? నేను ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను అనమాట. సో మీకు తర్వాత వ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా? తర్వాత వ్లాగ్లో చూపిస్తాను. సేల్ అంటే అంతేం లేదు, వాడు సేల్ అంటే వాడిని అమ్ముడు పోని అన్నీ పెట్టుకున్నాను అనమాట. సో అప్పుడు అమ్ముడు పోతున్నాయి. నార్మల్గా అన్నీ అయితే మంచి అయితే వాడు అట్లనే పెట్టుకుని నేను అనుకున్నా అరే అవన్నీ సేల్లో ఉంటాయని. జీన్స్లో అయితే ఒక్కటి కూడా వాడు సేల్ పెట్టలేదు. చూద్దాం, సేల్ కొన్ని అయితే పెట్టిండు, చూద్దాం. ఇన్ని అన్నం పట్టుకున్నాం కదా, ఇందులో కొన్ని తీసుకుంటాం. ఇప్పుడు అంతే, అన్నీ తీసుకునేంత బడ్జెట్ లేదు. సో ఇందులో కొన్ని మనం ఫిగర్ అవుట్ చేద్దాం. వీటి మీద సేలే పెట్టలేదు. అప్పుడన్నా వాళ్ళు చూసి నవ్వుతారు, మనకు అవసరం లేదు ఎవరు నవ్వుతున్నారు, మన బ్లాగ్ మనం తీసుకోవాలి. నవ్వేటోళ్ళే రేపటి రోజు మన బ్లాగ్ చూసి లైక్ కొడతారు. ఓకేనా? సో ఇది లిప్ లైనర్ విత్ ఇది 100 రూపీస్ ఉంది, అయినా కూడా తీసుకున్నాను, అసలు బాలే. సో ఇది 79 రూపీస్. ఇది కొంచెం బాగుంది, యూస్ఫుల్ అయితే. వాళ్ళని తెలుస్తున్నా నన్నుది మోడల్. ఓకే, అప్కమింగ్ స్టూడియో మోడల్. సో ఇంత షాపింగ్, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా క్యారీ బ్యాగ్కి ₹1 ఖర్చు పెట్టమన్నమాట మనం. నేను జెప్టో కవర్ తెచ్చుకున్నా, సో అందులోనే వెళ్ళాను. యాక్చువల్లీ నాకు తెలియదు అనమాట వెస్ట్ సైడ్లో సేల్ అవుతుందని. ఇక్కడ చూడండి మొత్తం జనాలు అందరూ ఈయనే ఉన్నారు వెస్ట్ సైడ్. యాక్చువల్లీ నేనైతే బట్టలు అయితే తీసుకొని, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు నాకు ఎందుకో ఇక్కడ ఇంకా ఎక్కువ సేల్ ఉన్నా నాకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. సేల్లోనే నాకు జూడియోనే ఎక్స్పెన్సివ్ అనిపించింది, సేల్ ఉన్నా కూడా. ఎక్కడంటే సో నేను చెప్పులు తీసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అనేది బాగుంటుంది. ఏంటి ఇంత అందంగా పడుతుంది. సో పైన కంటే చూసినా మొత్తం కిందనే ఉన్నాయి. మొత్తం మనం ఇప్పుడు ఏరుకోవాలన్నమాట, ఇలా ఏడైందని. చాలా సేపటి తర్వాత నాకు అసలు నా సైజ్ దొరకట్లేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అది మొత్తం బర్రకాలు. యాక్చువల్లీ అసలు సైజ్ దొరకలేవు. మొత్తం నేను వెతకంగా నా సైజు ఉన్నాయేమో రేట్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి కానీ అది నాకు సైజ్ వస్తలేవు. సో నేను కొనుక్కున్న ఫైనల్ షాప్. హే ఫెల్లోస్, వెల్కమ్ టు లక్కీ థాట్స్. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఐ నో, సారీ యార్. ఈరోజు నేను ఇంత క్యూట్గా ఉన్నా. వైట్ ఇస్ మై ఫేవరెట్. నేనైతే 2000 జూడియోలో 2000 వెస్ట్ సైడ్లో స్పెండ్ చేసిన. ఏమేమి వచ్చినాయో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా? వర్తా కాదా? సో వెస్ట్ సైడ్లో 2K అండ్ జూడియో. యాక్చువల్లీ ఇది జెప్టో కవర్. యాక్చువల్లీ జూడియో కవర్ అనే అనుకోండి, ఎందుకంటే ఎందుకులే కవర్కి బొక్క పైసలని నేను ఇది రూమ్లో ఉండే కవర్ తీసుకుపోయినా. ఇది మన అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి, సో దీనికి బ్యాగ్ లేకుండా, సో ఇది కవర్ కావాలని కవర్ తీసుకుని మనం ఎంత జెప్టో అప్పుడప్పుడు కవర్ వస్తుంది కానీ నేను దాపెట్టుకుంటాను అనమాట. ఇక ఇట్లా మనకు అవసరం వస్తాయని. నేను మా అమ్మలాగా అయిపోతున్నా, అన్ని కవర్లు దాపెట్టుకుంటున్నా, చిన్న పిచ్చి అన్ని దాపెట్టుకున్నా. మా మమ్మీ అప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు అన్ని దాపెడుతుండే కవర్లు అవి ఇవి. ఏంది మా అన్ని ఏవేవో దాపెడుతొచ్చి బయటపడే అంటే మా అమ్మ ఏ అవసరం వస్తాయి బిడ్డ, ఎప్పుడన్నా ఒకసారి అవసరం వస్తాయి అనేది. ఏజ్ వస్తాయి కానీ తెలీదు. నేను కూడా అన్ని దాపెట్టుకుంటాను. అంటే జూడియోలో 2000 అయితే స్పెండ్ చేసిన అనమాట. సో 2000కి ఏమేమి వచ్చినాయి చూద్దాం. ఓకేనా? ఎన్ని బట్టలు ఉన్నా. యాక్చువల్లీ నాకు బట్టలు పెట్టుకోవడానికి ప్లేసే లేదు పీజీలా. మస్తు బట్టలు తీసుకున్నా. ఇప్పుడు దీనికో బ్యాగ్ తీసుకోవాలనుకున్నా. దిస్ కుర్తీ. సో ఈ కుర్తీ ఇది యాక్చువల్లీ ఇది సేల్లో లేదు కానీ నేను తీసుకున్నా, నాకు నచ్చింది. సో ఈ కుర్తీ బాగుండే, మంచి ఆఫీస్కి వెళ్ళడానికి కానీ అక్కడ బాగుంటుందని తీసుకున్నా. సో ఇది క్లాత్ కూడా మంచిగా ఉంది అండ్ కలర్ కూడా బాగుంది అండ్ ఇది చాలా కంఫర్ట్ ఉందన్నమాట. యాక్చువల్లీ దీని మీద సేల్ ఉండే. యాక్చువల్లీ ఇది 400, ఇది 300కి వచ్చిందనమాట సేల్లో.
ఇది ఒకటి యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ సెలెక్షన్. యాక్చువల్లీ ఇది బాగుంది తీసుకోవే అంటే తీసుకున్నాం. అక్కడ అన్ని కుర్తీస్ పెట్టారు అనమాట, ఒక్కొక్కటి. సో అందులో నుంచి తీసుకున్నాం అనమాట. అండ్ ఇది ఎట్లా స్టిచ్ చేస్తా అంటే కొంచెం పాకిస్తానీ స్టైల్స్ ఉంటాయి కదా, వాళ్ళు వేసుకుంటారు కదా కుర్తీ. ఇది అట్లనే లూజ్ ఉంది, కాకపోతే కొంచెం లైట్గా స్టిచ్చింగ్ వేపిస్తా, కొంచెం ఇక్కడ స్టిచ్చింగ్ వేపిస్తా, కొంచెం పాకిస్తాన్ కుర్తీ లెక్క చేస్తా దీన్ని. సో కలెక్షన్ అనేది మనం వెతుక్కోవాలి, అందులో మనకు మంచిగా ట్రెండింగ్ అనిపించినాయి అన్నీ వెతుక్కుంటూ ఉండాలి. అండ్ నాకు అందులో బాగా నచ్చినాయి అంటే మీ టీ షర్ట్స్ ఉంటాయి కదా, టీ షర్ట్స్ మంచిగా అనిపిస్తుండే. సో ఇది యాక్చువల్ ప్రైస్ 200 రూపీస్, ఇది 149 రూపీస్కి వచ్చింది సేల్ టీ షర్ట్. ఇది లూజ్ అనమాట. ట్రౌజర్ తీసుకున్నా, ఇది ట్రౌజర్. సో బాగుంది లాంగ్గా అనమాట. ఇది యాక్చువల్లీ ప్రైస్ 800 రూపీస్ ఉంది, నాకు సేల్లో 500కి వచ్చింది. మనం తీసుకున్నప్పుడు కూడా మంచిగా బట్ట పట్టుకొని చూసుకుంటూ ఉండాలి, ఇది మంచి బట్టనా చెడ్డ బట్టనా. ఒకవేళ మీకు తెలియకపోతే మీకు మీ ఫ్రెండ్ని పట్టుకొని పోవాలన్నమాట, వాళ్ళు చూసి చెప్తారు ఈ బట్ట మంచిగా ఆగుతుంది, ఈ బట్ట మంచిగా ఉంది, క్లాత్ మంచిగానే ఉంది. సో అట్లా మనం కొనేటప్పుడు అట్లా ఓకేనా, ఎందుకంటే మనం మూగుగా కొనుక్కోము కదా, మంచిగా కొనుక్కుంటే మంచిగా వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి అయితే నేను ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట, ఇది కొంచెం అన్కంఫర్టబుల్, బట్ దీన్ని మంచిగా నేను స్టైల్ చేస్తాను. దీన్ని ఇగో మనం ఇట్లా దీని మీద కూడా వేయచ్చు, అండ్ నార్మల్ కూడా వేసుకొని హెయిర్ లీవ్ వేసుకుని మంచిగా ఉంటుంది. ఇదేమంతా గలీజ్గా ఏం లేదు. సో దిస్ ఈజ్ లైక్ బీచ్ లుక్ డ్రెస్. ప్రైస్ అయితే 900, నాకైతే 500కి వచ్చింది అనమాట. సయ్యార తూ తో బదలా నహీ హై, ఎస్ ఆ సినిమా చూసినాక ఆ సినిమా యాక్చువల్లీ ఇది ఒక హిందీ మూవీ అనమాట, బాలీవుడ్ రీసెంట్ రిలీజ్ అయ్యి మీరు రీల్స్లలో చూసి ఉంటారు. సో ఆ మూవీ చూసినప్పుడు ఆ హీరోని డ్రెస్సింగ్ స్టైల్ ఎంత బాగున్నాయో. సో దాన్ని చూసి అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇట్లా లక్కీ నేను ఇట్లా వేసుకో, సో ఇట్లా వేసుకుంటారు మనం, ఇది మనం మంచిగా స్టైల్ చేయొచ్చు. సో ఇట్లా తీసుకున్నా. యాక్చువల్లీ నేను జూడియోలో చూసిన 2-3 అమ్మాయిలు వచ్చిరు చూస్తున్నారు అనమాట, దేకున్నా యార్ అక్కడ సయ్యార మూవీ డ్రెస్ ఉంది, హీరోయిన్ వేసుకుంటారు కదా అని చూసుకుంటారు అనమాట. సో నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఓకేనా, నేను ఒక్కదాన్నే కాదు. అయితే యాక్చువల్లీ ప్రైస్ ఈజ్ 600 రూపీస్, దీన్ని 300 రూపీస్ పెట్టాను. ఓకే నేను ఒక కాజల్ కూడా తీసుకున్నాను అనమాట 79, దీని మీద యాక్చువల్ వాడు సేల్ కూడా పెట్టలేదు కనీసం 49 అనే. నెక్స్ట్ ఈస్ వెస్ట్ సైడ్. యాక్చువల్లీ వెస్ట్ సైడ్ అయితే నేను చెప్తున్నాను కదా, దిస్ ఇస్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్. నాకు తెలియదు అనమాట వెస్ట్ సైడ్లో సేల్ అవుతుందని కూడా. సో మేము మాల్కి వెళ్ళినప్పుడు చూసిన ఎంతమంది జనాలు అంటే వెస్ట్ సైడ్లో, బాప్రే బాప్. నేను వెళ్ళినప్పుడు జూడియోలో అంతమంది లేరు, కానీ వెస్ట్ సైడ్లో ఉన్నారు బాప్రే ఫుల్ మంది ఉన్నారు. మా మమ్మ ఒకవేళ చూస్తే ఈ చెప్పులు తీసుకొని నన్ను కొడుతుంది, నాకు తెలుసు నేను ఇంతగానో ఎందుకు పెట్టినామని. అసలు నేను చూపిస్తే దీస్ సో ఇది యాక్చువల్లీ ప్రైస్ 1000 ఉంది. ఓ మై గాడ్ 1000 ఉంది, నాకు ఇది 500కి వచ్చింది అనమాట సేల్లో. ఇవి మీ దగ్గర కూడా ఉండుంటాయి ఎందుకంటే నాకు ఇవి బాగా నచ్చినాయి చూడంగానే. సో ఇది అన్నిటి మీద వేసుకోవచ్చు, మంచిగా ఉంది, క్యూట్ సెట్ అయింది. యాక్చువల్లీ నా కాళ్ళకి చాలా రేర్గా చెప్పులు సూట్ అవుతాయి. యాక్చువల్లీ నార్మల్గా నా కాళ్ళకి చెప్పులు సెట్ కావన్నమాట, అవి ఇక దానికి అదృష్టం ఉండాలి ఇక అసలు ఆ చెప్పులు ఇక మాత్రం నా కాళ్ళకి సెట్ అయినాయండి, సూపర్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఫ్లాట్స్, మన కుర్తీస్ మీదకి అన్నిటికీ సెట్ అవుతుంది. యాక్చువల్లీ మీరు ఇవి కూడా చూసి ఉంటారు. ఇదైతే ఇది కూడా 1000 రూపీస్ ఉంది, 500 రూపీస్కి వచ్చింది. యార్ సోకులకు తీసుకున్నా, యాక్చువల్లీ చాలా ఎక్స్పెన్సివ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం తీసుకున్న ఎక్స్పెన్సివ్ 1000 రూపీస్ చెప్పులు అనమాట ఇవి. దిస్ ఈస్ లైక్ ఇట్లా వచ్చినాయి, ఇట్లా గ్లాస్ లాగా. అండ్ చాలా అంటే చాలా నాకు చూడంగానే చాలా బ్యూటిఫుల్గా అనిపించినాయి. ఏదన్నా మంచి ఈవెంట్స్ జరిగితే ఇట్లా వేసుకొని పోతే సూపర్ ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ ఈ ప్రైస్ ఈజ్ 1500 ఉందన్నమాట, 1500 సేల్లో 1000 రూపీస్కి వచ్చింది. అంటే చెప్పులు యాక్చువల్లీ నాకు నడవడానికి కూడా వస్తలేదు, నేను అసలు ఫస్ట్ నడవడం ప్రాక్టీస్ చేయాలి. మీకు చెప్పండి ఇది వర్తా కాదా అని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. స్టాండర్డ్ ఒకవేళ స్టాండర్డ్ లేకపోవాలి, నేను వెస్ట్ సైడ్ స్టోర్ పోయి మాత్రం పంచాది పెట్టుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైస్. నేను and this is my Instagram guys, so
ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను ఎక్కువ యాక్టివ్ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. అంతే. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్